నేను వచ్చేసా మీకు విముక్తి కలిగించడానికి. ప్లీజ్ నా ముందుకు రండి. నాకు భయం వేస్తోంది. ఏంటి, భూతాలు కూడా భయం వేస్తుందా? నేను భూతాన్ని కాను. నువ్వు భూతానివి కావా? సరే సరే, ఇప్పుడు అర్థమైంది. ఎవరన్నా నేను భూతం అంటే నీకు బాధగా ఉంటుంది కదూ? అవును కదా, మరి అలాగే ఉండాలి. ప్రాణాన్ని ప్రేమ కోసం త్యాగం చేసావు. ఆ విధంగా ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు భూతం ఎందుకు అవుతారు? వాళ్ళు 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 చిరంజీవులు అవుతారు. నువ్వు అంతే కదూ? నేను కృష్ణని. చూడు, నువ్వు అక్కడే ఆగు. నా దగ్గరికి రావద్దు. రమ్మని నువ్వు పిలిచావు, వచ్చాను. నీకు విముక్తి లభిస్తుంది. మరి వెళ్ళనా? నాకు విముక్తి కాదు, స్నేహం కావాలి. ఏంటి స్నేహమా? ఏయ్, అరే భయపడకు, నేను కూడా మనిషినే, అందరిలాంటి వాడిని. కావాలంటే నన్ను తాకి చూడు, తాకి చూడు. తాకా? ఐమ్ సారీ. చూడు, నాకు రక్తం వస్తుందిగా. ఇప్పుడైనా నమ్ముతావా నేను భూతాన్ని కాదని? నిజంగానే నువ్వు భూతానివి కాదంటే ఆ ఫోటోకి దండేంటి? అది మా నాన్నగారి ఫోటో. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు. నేను అచ్చం మా నాన్నగారిలాగే ఉంటాను. అలాగా? కానీ ఆ రోజు నా ప్రాణం కాపాడడానికి చెట్టు మీదకి నువ్వు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చావు? నిన్న నువ్వు ఆ కొండ మీదకి ఇలా 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 ఎలా ఎక్కేసావు? అది ఎలా అంటే నాకు అలా అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి ఇక్కడి చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు, వాటితో ఆడుకుంటూ పెద్దవాడిని అయ్యాను. ఎప్పుడు ఇక్కడే సమయం గడుపుతూ ఉంటాను. నాకు అవన్నీ మంచి స్నేహితులైపోయాయి. నువ్వు నా స్నేహితుల్ని కలుస్తావా? బిలీవ్ ఇట్. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. కొంపతీసి పెనుకొచ్చావు కదా, నొప్పి పెడుతుంది. ఏమంటే సింహాచలాన్ని కాదు కదా. చూసారా, ఇతను సింహాచలం కాడు. నేను అప్పుడే అన్నాను కదా. అప్పుడెక్కడన్నారు, ఇప్పుడేగా ఉంటున్నారు. నేను అన్నది కరెక్టేగా. సింహాచలం, you're so cute. కృష్ణ, you really got us scared. మమ్మల్ని చాలా భయపెట్టావు, కానీ మాకు సరదాగానే ఉంది. బాయ్స్ అండ్ గర్ల్స్, క్యాంపింగ్ కంటిన్యూస్. ఇదిగో కృష్ణ, నువ్వు కూడా మా గ్రూప్ లో కలిసిపో. రండి.
నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు పువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఇంద్రధనస్సు నుంచి. ఇంద్రధనుసా? యు మీన్ రెయిన్బో? ఆ, అదిగో చూడు. వావ్ కృష్ణ, ఎంత అందమైన సీనరీ. ఒకవేళ నేను ఇక్కడికి రాలేదంటే ఎంతో మిస్ అయి ఉండేదాన్ని. నేను కూడా. ఇంత అందమైన ప్రదేశాన్ని నేను ఇంతవరకు చూడనే లేదు. ఇట్స్ సో బ్యూటిఫుల్, సో ప్యూర్, సో serene, so quiet. You should see this place in autumn. It's a rite of colors. When the sun's rays touch the fallen leaves, everything turns to gold. It's so beautiful. Makes you realize what a great artist God really is. కృష్ణ, నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? నీకెవరు నేర్పించారు? నాకు తెలిసినంత వరకు నా స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అన్ని నానమ్మే. ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలన్నా టాలెంట్ అనేది కావాలిగా కృష్ణ. నీలో ఎంతో గొప్ప టాలెంట్ ఉంది. యు ఆర్ అమేజింగ్. నువ్వు ఈ చిన్న గ్రామంలో ఉండిపోయి నీకున్న టాలెంట్ ని అనవసరంగా వేస్ట్ చేయకూడదు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి రావాలి. ఆ బయట ప్రపంచానికి నీలాంటి వాళ్ళు ఎంతో అవసరం. అంతేకాదు, నీకు పేరు కూడా వస్తుంది. నానమ్మ తప్ప నాకు మరో ప్రపంచం లేదు. ఆవిడ ఒంటరిగా వదిలిపెట్టి నేనెక్కడికి రాను. మీ నాన్నమ్మ అంటే నీకు అంత ప్రేమ? చెప్పలేనంత ప్రేమ. కృష్ణ, మీ నాన్నమ్మని నేను కలవాలనుకుంటున్నాను. నానమ్మ, తను ప్రియ. ప్రియ మా నానమ్మ. నమస్కారం అండి. చల్లగా ఉండమ్మా. మనం ఇంతకు ముందే కలిసాం. గుర్తుంది. ఒక మాట చెప్పమ్మా, ఆ రోజు నువ్వు అలా సడన్ గా వెళ్ళిపోయావే? సడన్ గా కాదు, హడలెత్తి. ఇదిగో మీ కృష్ణ నాడే భూతల్లా అందరినీ భయపెడుతున్నాడు. భూతమా? ఆ? నానమ్మ, వీళ్ళ గోపాల్ సార్ లేరు, బొద్దుగా లావుగా ఉంటారే, ఆయన భయంతో వణికిపోయాడు. అంతేకాదు, ఆయనకి 104 డిగ్రీల జ్వరం కూడా వచ్చింది. 104? నిజమా కృష్ణ? అలాంటి వేళాకోళాలు ఆడకూడదు బాబు. అంతగా భయపెడతారా ఎవరన్నా? పాపం జ్వరం కూడా వచ్చిందట్టుగా. ఆ? నువ్వు సారీ చెప్పావా? చెప్పాను నానమ్మ, అందరికీ చెప్పాను. అమ్మా ప్రియా, ఏంటండి? నీ గురించి కూడా చెప్పు తల్లి. నేను మా అమ్మగారితో కలిసి సింగపూర్లో ఉంటున్నాను. మా నాన్నగారు చనిపోయారు. ఇండియాకి మా ఫ్రెండ్తో సెలవులు గడపడానికి వచ్చాను. వాళ్ళ ఫ్యామిలీ వైజాగ్లో ఉంటుంది. అలాగా? నేను చేయి కడుక్కునేస్తాను. చూడమ్మా ప్రియా, నువ్విక్కడ ఇంకా ఎన్ని రోజులుంటావు? రోజులా? మేము ఇవాళే వెళ్తున్నాం. ఇప్పుడే బయలుదేరాలి. ఓ మై గాడ్, వెంటనే వెళ్ళాలి. వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. థ్యాంక్స్. అంతా మేం షాప్. ఇదిగోండి నా ఫోన్ నెంబర్. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేటైతే నాకు ఫోన్ చేయండి. మీకు సేవ చేయడానికి ఎదురు చూస్తుంటాను. తప్పకుండా. అదిగో ప్రియా. కమాన్ ప్రియా, త్వరగా వెళ్ళాలి. కమాన్ ఎవరీబడీ గెట్ ఇన్. నైస్ మీటింగ్ యు. వి రియల్లీ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ కృష్ణ. మేము మళ్ళీ ఇక్కడికి వస్తాం. చాలా సరదాగా ఎంజాయ్ చేశాం. థ్యాంక్స్ కృష్ణ. భలే సరదాగా టైం గడిచిపోయింది. నీతో గడిపిన ఈ 10 రోజులు